ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఎనర్జీ ఎమర్జెన్సీ భారతదేశంలో ప్రవేశపెట్టబోతున్నారా? అంటే ఇంధన ఎమర్జెన్సీ అంటే మన దగ్గర పెట్రోలు, డీజిలు నిల్వలు తక్కువ ఉన్నాయి. అలాగే విద్యుత్ శక్తి కూడా వేసవి కాబట్టి విపరీతంగా దాని యొక్క వాడకం పెరిగిపోతుంది. చాలా చోట్ల విద్యుత్తు తయారు చేయడానికి కూడా గ్యాస్ను ఉపయోగిస్తున్నారు. ఈ గ్యాస్ నిల్వలు తొందరగా అందించిపోయినట్టయితే మనకు రేపు పొద్దున యుద్ధం పెరిగితే, ఎందుకంటే ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలని చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఇరాన్ మాత్రం ఏ రకమైన చర్చలు మా మధ్య జరగడం లేదని చెప్తోంది. కానీ ట్రంప్ మాత్రం చర్చలు జరుగుతున్నాయి, చర్చలు చాలా పురోగతిలో ఉన్నాయి, ఏ క్షణంలో అయినా చర్చలు సఫలీకృతం కావచ్చు అని రకరకాలుగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ మాటలు ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే ట్రంప్కి అబద్ధాలు చెప్పడం అలవాటు. ఈరోజు చెప్పింది రేపు చెప్పడు, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పడు. ట్రంప్ యొక్క ఆలోచన ధోరణి తెలిసినటువంటి ప్రపంచం ట్రంప్ నమ్మడం లేదు. ఇరాన్ గట్టిగా ఘాటుగా హెచ్చరిక చేస్తోంది. మేము పెట్టిన షరతులకు లోపలికి పోయినట్టయితే, దానికి అంగీకరించకపోయినట్టయితే మేము యుద్ధాన్ని ఆపేది లేదు, మేము ఎంతకాలమైనా యుద్ధాన్ని కొనసాగిస్తాము, మా దగ్గర ఇంకా అత్యాధునికమైనటువంటి బాంబులు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, మరి డ్రోన్స్ ఉన్నాయి, వీటన్నిటిని ప్రయోగించినప్పుడు అమెరికా సామర్థ్యం కూడా దెబ్బతింటుంది అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం మరి ఎనర్జీ ఎమర్జెన్సీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా అంటే, ఒకవేళ యుద్ధం మరింతగా కొనసాగించినట్టయితే, ఇంకా కంటిన్యూ అయినట్టయితే, వారాలు నెలల తరబడి జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడినట్టయితే తప్పనిసరిగా ఎమర్జెన్సీని తీసుకురాక తప్పదు. ఎనర్జీలో ఏమేమి వస్తున్నాయి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే, మనకు గ్యాసు ఎనర్జీలోనే వస్తుంది, అలాగే మనకు పెట్రోలు, డీజిలు, అలాగే విద్యుత్ ఉత్పత్తి, ఇవన్నీ కూడా మనకు ఇంకా వీటికి సంబంధించిన అనుబంధమైనవన్నీ కూడా మనకు ఎనర్జీ కింద వస్తాయి. ఈ ఎనర్జీ ఉండటం వల్లనే, ఈ ఇంధనం సరిగ్గా ఉపయోగపడటం వల్లనే పరిశ్రమలు నడుస్తాయి, వాహనాలు నడుస్తాయి, దానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా వ్యవస్థ అంతా కూడా ముందుకెళ్తుంది. ఒకవేళ యుద్ధం ఇంకా కంటిన్యూ అయిందనుకోండి, డీజిల్ దొరకని పరిస్థితి, పెట్రోల్ దొరకని పరిస్థితి, గ్యాస్ దొరకని పరిస్థితి, విద్యుత్ కూడా ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం, ఇవన్నీ జరిగినప్పుడు దేశం లోపల ఎప్పుడైతే డీజిల్, పెట్రోల్ రేట్లు పెరుగుతాయో ప్రతి ఒక్క వస్తువుకు రేటు పెరుగుతుంది. పాలు, నీళ్ల దగ్గర నుంచి ప్రారంభిస్తే మొత్తం అన్ని రకాల వస్తువులకి, అన్ని రకాల సర్వీసెస్కి రేట్లు పెరిగే ప్రమాదం ఉంది. రేట్లు మరింతగా పెరిగితే ప్రజలు అల్లకల్లోలం అయిపోతారు, సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, తద్వారా దేశం క్షీణించిపోయే ప్రమాదం ఉంది, ఆర్థికంగా స్వావలంబన కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఎనర్జీ మనకు ఎప్పుడైతే దీని మీద లాక్డౌన్ లాంటిది మనం పెడతామో, ఎమర్జెన్సీ పెడతామో, గవర్నమెంట్ పెట్టాలనుకుంటుందో, తద్వారా గవర్నమెంట్ చెప్పేది ఏమిటంటే, ఒకటి, వీలైనంత వరకు వాహనాలను మీరు విడివిడిగా నడపడం కన్నా ఒకే వాహనంలో ఎక్కువ మంది వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, లేక ప్రైవేటు వాహనాలని పూర్తిగా తగ్గించేసి ప్రభుత్వ వాహనాలను ఎక్కువగా ఉపయోగించండి. తద్వారా ఏమవుతుందంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది, దానివల్ల ఇంధనం పొదుపు అయ్యే అవకాశం ఉంది. తర్వాత ప్రయాణాలు వీలైనంత వరకు మానుకునే ప్రయత్నం చేయండి, తగ్గించేసేయండి. తర్వాత అలాగే విద్యుత్ ఉత్పత్తిని కూడా వీలైనంత వరకు తగ్గించండి. పబ్లిక్ ప్లేసులలో ఏసీలు వాడడం అనేది పూర్తిగా తగ్గించేస్తే మంచిది. అలాగే ఫ్యూయల్ ఎఫిషియన్సీని కూడా మనం బాగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల వీటన్నిటిని తగ్గించినట్టయితే ఆటోమేటిక్గా మనం ఎనర్జీని సేవ్ చేసినట్టు అవుతుంది. డీజిలు, పెట్రోలు, కిరోసిను, అలాగే గ్యాసుని, విద్యుత్తును ఎంత ఆదా చేయగలిగితే అంత దేశం పురోగమనంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. యుద్ధ ప్రభావం మన మీద తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. విచ్చలవిడిగా ఇప్పుడు మనం ఏ రకంగా అయితే ఉపయోగిస్తున్నామో అదే రకంగా మరి ఇంధనానికి సంబంధించినటువంటి అన్ని రకాల శక్తుల్ని మనం ఉపయోగించినట్టయితే ఇవి తొందరగా మనకు తగ్గిపోతాయి. మన దగ్గర నిల్వలు తక్కువ ఉన్నాయి. మరి యుద్ధం కొనసాగినట్టయితే మనకు దొరకవు. 90% మనం దేశీయ అవసరాల కోసం ఇతర దేశాల మీద మనం ఆధారపడి ఉన్నాం. అటు హార్మోజ్ జలసంధి మూసివేయి ఉంటున్నారు. మరి మిగతా చోట్ల నుంచి రావాలంటే చాలా చుట్టూ తిరిగి రావాలి. అలా చుట్టూ తిరిగి వచ్చినట్టయితే ఎక్కువ కాస్ట్ పడే అవకాశం ఉంది. దాని ద్వారా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రేట్లు, పెట్రోలు, డీజిలు, వీటికి సంబంధించి రేట్లు పెరిగినట్టయితే ఆటోమేటిక్గా అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రేట్లు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ రేటు పెరుగుతుంది. మరి మనం ఎప్పుడైతే ప్రయాణ ఖర్చులు పెరిగిపోతాయో అన్ని వస్తువుల యొక్క రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి, భారతీయుడు అనేటువంటి వాడు ఒక్కరు, భారతీయుడే కాదు ప్రపంచంలో అందరూ చేయాల్సిన పని, కానీ మనం మిగతా దేశాల మీద మనకు నియంత్రణ ఉండదు కాబట్టి
మన దేశంలో ఇవాళ ప్రధానమంత్రి మరి రేపు అందరూ ముఖ్యమంత్రులతో మాట్లాడబోతున్నారు. ఆయన మాట్లాడే సారాంశం కూడా దాదాపుగా ఇదే ఉంటుంది. రేపు ఇవ్వాల్సినటువంటి రిబేట్ను ఇవాళనే ఇచ్చేశారు. అంటే ఏదైతే ఎక్సైజ్ సుంకాన్ని డీజిల్ మీద పెట్రోల్ మీద వసూలు చేస్తున్నారో 13 రూపాయల మన దగ్గర ఇవాళ వసూలు చేస్తున్నారు. పెట్రోల్ మీద 13 రూపాయలు బదులుగా 3 రూపాయలే వసూలు చేయండి, 10 రూపాయలు తగ్గించేసేయండి అని చెప్పి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. అలాగే డీజిల్ మీద 10% వసూలు చేస్తున్నారు. మరి 1 రూపాయి కూడా వసూలు చేయొద్దు, జీరో పెట్టేసేయండి అని చెప్పి డీజిల్ కూడా తగ్గించారు. అంటే డీజిల్ మీద పెట్రోల్ మీద కొంత సుమారు 10 రూపాయలు తగ్గినట్టే లెక్కేసుకోవాలి ఒక లీటర్కి. కానీ ఇది ఎంతకాలం ఉంటుందని మనం చెప్పలేం. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న అవకాశం ఉంది కాబట్టి దాన్ని తగ్గించేయడం జరిగింది. కానీ ప్రపంచం నుంచి మొత్తం టోటల్గా రేట్లు పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా రేట్లు పెంచాల్సిన అవసరం. 5 రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఏ పెంపుదల చేయకుండా వీరంత తక్కువ రేట్ లోపల ప్రజలకు దొరికేటట్టుగా చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంది. అందువల్లనే ఇవాటి వరకు కూడా భారతదేశంలో రేట్లు పెరగకుండా డీజిల్ కానీ పెట్రోల్ కానీ అలాగే మనకు గ్యాస్ కానీ చాలా గ్యాస్ అంటే కొద్దిగా స్వల్పంగా పెంచడం జరిగింది. మిగతా ఇవి పెరగకుండానే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి ఎంతవరకు హోల్డ్ చేయగలరు, ఎంతవరకు ప్రయత్నం చేయగలరంటే ఎక్కువ రోజులు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇంకా యుద్ధం వారాల తరబడి నెలల తరబడి కంటిన్యూ అయినట్టయితే ప్రపంచం అంతా సంక్షోభంలో పడుతుంది, భారతదేశం కూడా సంక్షోభంలో పడుతుంది. కాబట్టి మనం ఎనర్జీ ఎమర్జెన్సీని అలవాటు చేసుకొని ప్రభుత్వం కూడా దాన్నే విధించాలనే ఆలోచన ఉంది. అయితే ఇప్పుడే కాకపోవచ్చు, ఇంకా కొంచెం యుద్ధం ముదిరితే తప్పనిసరిగా దాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు మాత్రం పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషి ప్రతి భారతీయుడు చేయాల్సిన పని తనకు చేతనైనంత వరకు ఎలాగ నేను తక్కువ పెట్రోల్ని, తక్కువగా డీజిల్ని, తక్కువగా నేను గ్యాస్ని ఉపయోగించుకోవచ్చు, దానికి ఉన్న మార్గాలు ఏమిటి అని అన్వేషించి ప్రభుత్వం ఇచ్చే సలహా సూచనలు కూడా పాటించి వీలైనంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే అది తమకు దేశానికి కూడా మేలు జరుగుతుందని మనం విజ్ఞప్తి చేస్తున్నాం.